రోహిణి వంజారి సాహితీ జగత్తు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సబ్స్క్రైబర్స్ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది మరియు రంజాన్ పండుగల శుభాకాంక్షలు. రంజాన్ పండుగ స్పెషల్గా ఈరోజు మీకు ప్రత్యేకమైన కథని వినిపిస్తాను. కథ పేరు అత్తర్. కథా రచయిత శ్రీఊహ గారు. శ్రీఊహ యువ కథా రచయిత. సాహిత్యంలోకి అడుగుపెట్టిన నాడే శ్రీఊహ ప్రతిభావంతురాలైన కథకులు అనిపించుకున్నారు. మనం చాలా సామాన్యమైన వ్యక్తులు, విషయాలు అనుకునే వాటిని తన అసాధారణ నైపుణ్యాలతో విలక్షణమైన కథలుగా రూపొందించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరింతవరకు ఇసుక అద్దం, బల్కావ్, సిక్కా అనే 3 కథా సంపుటాలను వెలువరించారు. పిన్న వయస్సులోనే అనేక సాహితీ పురస్కారాలు పొందారు. ఈ కథ అత్తర్ సిక్కా కథల సంపుటిలోనిది. కందిలి తెలంగాణ కథల సంకలనం 2025లో కూడా ఈ కథ ప్రచురించబడింది. కథా శీర్షిక అత్తర్, కలం శ్రీఊహ. వినిపిస్తున్నది రోహిణి వంజారి. అత్తర్. ఇది ఆదిల్ ఖాద్రీ నుంచి తెప్పించాను అబ్బా అన్నాడు కొడుకు. చేతిలో కొత్త అత్తరు సీసాతో ఉన్న కొడుకును కుతూహలంగా నమ్మలేనట్టుగా చూశాడు హుసేన్. కైకు బచ్చా, అదై ఉండదు అన్నాడు తీసుకుంటూనే. వెండి రంగు మూత ఉన్న అత్తరు సీసా అది. చిటికెలో విప్పాడు. దాని మూతిపై చూపుడు వేలు నొక్కి సీసాను బోర్లించి తిరిగి మామూలుగా చేసి చూపుడు వేలుకు అంటిన అత్తరును ఎడమ చేతి మణికట్టుకు రాసి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. సరే, నేను నమాజుకు వెళ్ళి వస్తాను అన్నాడు లేస్తూ. కొడుక్కు అర్థమైంది అది తండ్రి కోరిన అత్తరు కాదని. 70 ఏళ్ల అబ్బా లాల్చీ పైజమా, భుజాన కుఫియా వస్త్రంతో మెల్లగా నడిచి వెళ్తుంటే ఈ అబ్బాజాన్ కోరిన చిన్న కోరిక తీర్చలేనా అనుకున్నాడు. ఈ 2-3 నెలలుగా రకరకాల అత్తర్లు తెప్పించి చూపిస్తున్నాడు. వాటిలో ఏది తాను వెతుకుతున్నది కాదని అంటున్నాడు అబ్బా. రంజాన్ రాత్రుళ్ళు అవి. మసీదులు కలకలలాడుతున్నాయి. ఆజాన్ ధ్వని గాల్లో తేలుతూ వస్తోంది. పాత బస్తీలో సంవత్సరమంతా యంత్రాల్లా బతికిన మనసులు రంజాన్ రాత్రులలో భక్తితో మృదువవుతాయేమో. ఒకరి నుంచి మరొకరికి మెత్తని పలకరింపులు ఎదురవుతున్నాయి. బజార్లు బంగారు చుక్కల్లా వెలిగిపోతుంటే ఇఫ్తార్ వంటల వాసనలు కవిత్వంలా తేలుతూ గాలి వెంట ప్రయాణిస్తున్నాయి. చిన్నారుల చిరునవ్వులో వెలుగు గురించి చెప్పే పనే లేదు. పగలంతా ఉపవాసాలున్న జనం ఎక్కడెక్కడి నుంచో పాత బస్తీ చేరుకుని ఈ చల్లబడ్డ రాత్రులలో షాపింగ్ చేస్తున్నారు. గాజులు, చెప్పులు, పింగాణీ పాత్రలు, జానిమాజులు, సేమ్యాలు, అత్తర్లు, ఇంకెన్నో. ఒక క్రిక్కిరిసిన అత్తరు షాపు దగ్గర నిలబడ్డాడు హుసేన్. అత్తరు షాపు ఎక్కడ కనిపించినా ఈ మధ్య ఆగిపోతున్నాడు. ఆ షాపులో జనం ఎగబడి కొంటున్నారు. బంగారు వర్ణం అత్తరు, రోజ్ కలర్ అత్తరు, ద్రాక్షారసం రంగు అత్తరు, వాటన్నిటికీ పేర్లున్నాయి. కానీ జైనబ్ రాసుకున్న అత్తరి పేరేమిటో. నిఖా అయిన తొలి రాత్రి జైనబ్ స్పర్శ కంటే ముందు ఆమె నుంచి వచ్చిన అత్తరు వాసనే హుసేన్ని తాకింది. అలాంటి సువాసన అతనికి తెలియదు. బేగం, ఇదేం అత్తర్? ఎప్పుడూ ఈ ఖుష్బు చూడలేదు అన్నాడు ముక్కును సున్నితంగా ఎగబిలుస్తూ. కొత్త పెళ్లి కూతురు ఏమీ మాట్లాడలేదు. ఘంగాట్లో ఆమె కవళికలు ఎలా ఉన్నాయో తెలియడం లేదు. బోలోనా బేగం, ఏం అత్తరు ఇది? కచ్చి చెమెలీనా, కాలా గులాబా, జన్నత్ గుల్ ఫిర్జా అడిగాడు. గదిలో తేలి ఉన్న పరిమళం అతనికి ఎప్పుడూ ఎరగని శాంతిని, నిశ్చింతని ఇస్తోంది. మెత్తని పరుపు మీద ఎర్ర రంగు దుస్తుల్లో తాగిన పెళ్లి కూతురు, చుట్టూ ఉన్న అత్తరు గాలి,
కొత్త జీవితంలోకి వేస్తున్న అడుగును బెహతరీన్ చేయనున్నాయని అతని మనసు చెప్తోంది. రోజు బజార్లో తిరిగే మగవారు మీకు తెలియదా అదేం అత్తరో? పెళ్లి కూతురు గొంతు అత్తరు కంటే మరింత మైకాన్ని కలిగించింది. బజార్లో తిరిగితే తెలుస్తుందా? రోజుకొక కొత్త అత్తరు వస్తూనే ఉంటుంది. ఇదేం కొత్తది కాదు, చాలా పాతదే. మా అమ్మ వాడేది, నన్ను వాడమని ఇచ్చింది. ఏం పేరో? ఇప్పుడు పేరు కావాలా, నేను కావాలా? నా బేగంవి నువ్వే కావాలి అంటూ ఆమె గోరింటాకు చేతులను అందుకున్నాడు. మొగల్పుర ఏరియాలో పాతకాలం నాటి ఇంటిలో పెద్ద సంసారం మధ్యలోని కొత్త జంట వాళ్ళది. 3-4 రోజుల్లోనే ఈ అమ్మాయి ఫిర్యాదులు చేయకుండా కాపురం చేయగలదు అని అత్తమామలకు భర్తకు నమ్మకం కలిగించింది. పొడవు ముక్కు, కాటుక కళ్ళు, తీర్చిన పలువరస ఇంటికి కోడలి కల వచ్చిందంటే ఇలాంటి అమ్మాయి వల్లే వస్తుందని ఇరుగు పొరుగు మెచ్చుకున్నారు. హుసేన్కు చెత్తా బజార్లో ఉర్దూ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. చిన్న ప్రెస్ అది. శుభలేఖల గిరాకీ ఉంటే పని, లేదంటే 6ంటికి కట్టేసి ఇంటికి వచ్చేసేవాడు. ఇంట్లో మీ పేరు మారింది తెలుసా? పెళ్ళాం తోక అట అంది జైనబ్. ఇలాంటి బేగం ఉంటే తోకగా ఏంటి, ఏది చేయమన్నా చేస్తాను అన్నాడు హుసేన్. ఇవాళ షమ్మీ చేశాను కూడా, చింతతొక్కు నూరాను మీకోసం. యా ఖుదా, ఈ భార్యనే ప్రతి జన్మలో ప్రసాదించు దువా చేశాడు హుసేన్ పరిహాసంగా. వంట మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి సందర్భంలో జైనబ్ అతనికి ఇష్టమైన పనులే చేసేది. ఏది కావాలని అడగలేదు, ఏది వద్దని చెప్పలేదు. 2 కొడుకులు పుడితే హుసేన్ వాళ్ళని ఉర్దూ స్కూల్లో వేస్తే దానికి అడ్డు చెప్పలేదు. అతడు అడిగితే ఆమె చేయనిదంటూ ఏదన్నా ఉందంటే అది అత్తరి పేరు చెప్పకపోవడమే. ఇప్పటికైనా చెప్పు, ఏం పేరో? మిట్టి అత్తరా, రూహ్ కుష్ అత్తరా, కేఫ్రానా? సమాధానం ఇవ్వకుండా పక్కన ఒద్దిగ్గా కూర్చుని సాసర్లో సగం టీ పోసుకుని కప్పు అతనికి ఇచ్చేది. జైనబ్ దగ్గర ఉన్న అత్తరు బుడ్డి ఎప్పటికీ అయిపోనిదో, లేదంటే ఆమె ప్రత్యేకంగా ఎక్కడి నుంచైనా తెప్పించుకునేదో హుసేన్కు అదో బ్రహ్మరహస్యం. ఆ అత్తరును ఆమె ప్రత్యేకమైన సమయాల్లోనే వాడేది. పెళ్లి రోజున, హుసేన్ పుట్టినరోజున, పిల్లలకు సున్తి చేయించినప్పుడు, ఇంట్లో ఏదైనా ఫాతేహా జరిగినప్పుడు మాత్రమే వాడేది. ఇవన్నీ మర్చిపోయినా రంజాన్ పండుగ రోజు తప్పక వాడేది. రంజాన్ నాడు హుసేన్ ఇల్లు కదలడు. పేరుకు తగ్గట్లుగా పెళ్ళాం తోకలానే తిరుగుతుంటాడు. మరి పెళ్ళాం కోసమా, లేక ఆమె ఒంటి నుంచి వచ్చే అత్తరు వాసన కోసమా? ఎందుకు చెప్పువు నాకు అత్తరు పేరేమిటో? కొన్ని సీసాలు తెచ్చిపెడతాను కదా. అంత కంజూసీగా వాడడం ఏం అవసరం? దానికోసం నా ప్రాణం పరితపిస్తూ ఉంది అన్నాడు ఒకరోజు నవ్వి. మంచి పరిమళాలు కొన్ని ఉంటేనే అందం, రోజువారీగా మారితే తలుచుకోవడానికి మిగలవు అంది జైనబ్. కొడుకులిద్దరూ హై స్కూల్ వచ్చేసరికి అన్ని ఇళ్లలోలాగే ఆ పెద్ద సంసారంలో కూడా ఎవరి దారి వారు చూసుకోవాల్సి వచ్చింది. హుసేన్ అన్నదమ్ములు వేరు వెళ్ళే ఆలోచనల్లో ఉన్నారు. ఎంతకాలం మీరు ఉర్దూ పెళ్లి పత్రికలు మాత్రమే ప్రింట్ చేస్తారు? ఇంగ్లీష్ కార్డులు కూడా వేయండి, కంప్యూటర్ డిజైన్ నేర్చుకోండి అంది జైనబ్ ఒకరోజు. హుసేన్ ఆమె వంకే చూస్తూ, నీ మియా ప్రొఫెసర్ అనుకున్నావా, నిశానిగాడు అన్నాడు. ఈ నిశాని గారికి తన బేగం హై స్కూల్ పాస్ అయిందని తెలుసా? మరి మీ పనిలో నేను సాయం చేస్తాను. నువ్వా? అవసరమైనప్పుడు చేస్తే ఏం? బురఖా వేసుకునే అరేబియా తీరాన్ని శాసించిన మహిళలు ఎందరో. హుసేన్ కొంచెం పెట్టుబడి పెట్టి ప్రింటింగ్ ప్రెస్ని అప్గ్రేడ్ చేశాడు. 2 వర్కర్లను పెట్టుకున్నాడు. రీఓపెనింగ్ సమయంలో
కొత్త బట్టలు వేసుకుని బయలుదేరుతుంటే జైనబ్ వచ్చి ఒక్క నిమిషం అని లోనికి మెరుపులా వెళ్ళొచ్చి చూపుడు వెలిని అతని కుడిచివి వెనుక అదిమింది. దిగ్గున అత్తరు వాసన. అప్పుడప్పుడు మాత్రమే ఆమె దయచేసే వాసన. ఇక అంతా శుభమే జరుగుతుంది, వెళ్ళిరండి అని గల్లాలో వేయమని మొదటి 101 రూపాయలను తనే ఇచ్చింది. సాయంత్రాలు ప్రెస్లో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడే కాసేపు కూర్చుని ఆలోచించేవాడు హుస్సేన్. పెళ్ళికి ముందు అసలు తనకు ఏదైనా జీవితం ఉందా అని, భార్య వచ్చాకే కాగితం మీద అచ్చుపడినట్లు తన జీవితానికి ఒక అర్థం అచ్చు పడిందని అనుకునేవాడు. ప్రెస్లో పేరుకుపోయిన తన ఇంకు వాసనల బతుకులోకి వచ్చిన అత్తర్ జైనబ్. మసీదు నుంచి వచ్చేసరికి రాత్రి 10:30 అయింది. కొడుకు మేల్కొనే ఉన్నాడు. పెద్ద కొడుకుగా ప్రెస్ బాధ్యతలు చేసే పని తనదే అని తీసుకున్నాడు. అది తల్లికి ఇచ్చిన మాట కూడా. రెండో కొడుక్కి గవర్నమెంట్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగం దొరికింది. పర్మనెంట్ చేయకపోయినా జీతం బాగానే ఉంది. పిల్లనిచ్చిన అత్తగారి ఇల్లు అటువైపే ఉండడంతో ఆ ఇల్లు తనకే దక్కనుండడంతో తండ్రి పర్మిషన్తో వెళ్ళిపోయాడు. కోడలు తెచ్చి పాలు ఇస్తే తాగి హాల్లో తన పక్క మీద కూర్చున్నాడు హుస్సేన్. అబ్బా, మీరు కోప్పడనంటే యూపీ వెళ్ళొస్తా. అమ్మవాడే అత్తరు ఇక కన్నౌజ్లోనే దొరుకుతుంది. అత్తర్ల రాజధాని అది. అక్కడకు వెళ్ళి సాధించుకొస్తా అన్నాడు కొడుకు. హుస్సేను కొడుకు వైపే చూశాడు. తండ్రి మీద ఎంత ప్రేమ వీడికి. ఇక పరేషాన్ అవ్వకు, మాని. ఎన్నని వెతికి ఏదని తెస్తావు, దాని పేరేమిటో మనకి తెలియదు అన్నాడు. అది కాదు అబ్బా. మంచం మీద వాలాడు. పోయిన సంవత్సరం ఇలాగే రంజాన్ నెల ఇద్దరు ఉపవాసాలు ఉంటున్నారు. జైనబ్ తెల్లవారుజామునే లేచి రొట్టెలు ఏదో ఒక కూర చేస్తూనే ఉంది. సహరీకి మళ్ళీ సాయంత్రం ఇఫ్తార్ కోసం కూడా చేస్తుంది. రేపు సహరీకి కిచిడి కట్ట కీమా చేస్తాను అంది జైనబ్ మంచం మీద హుస్సేన్ పడుకుని ఉంటే పక్కన కూర్చుని. హుస్సేన్ చిరునవ్వుతో యా అల్లా, వచ్చే జన్మలో కూడా అంటూ ఉండగానే నేనే లేండి వచ్చేది, ఇంకొకతిని రానిస్తానా అంది నవ్వుతూ. తెల్లవారు హుస్సేన్ సహరీ చేయలేదు, ఉపవాసమూ ఉండలేదు. అసలు ఆ సంవత్సరం పండగే లేదు. రంజాన్ నెలలో పోయింది. బాబీజీ ఎంత పుణ్యాత్మురాలు అన్నారు బంధువులు స్నేహితులు వచ్చి హుస్సేన్తో. ఆ తర్వాత హుస్సేన్కు రోజులు ఎలా గడిచాయో ఎలా గడుస్తున్నాయో ఏమీ తెలియదు. పెళ్ళికి ముందు జీవితం లేనట్టే, జైనబ్ పోయాక కూడా జీవితం లేనట్టుగా అనిపించింది. 2 వారాల క్రితం రంజాన్ నెలపొడుపు కనిపించే వరకు చాంద్ ముబారక్ అబ్బా కొడుకు కౌగిలించుకుంటుంటే ఎందుకనో ఒక్కసారిగా అత్తరు గుర్తుకు వచ్చింది. పండక్కు అమ్మ అత్తరు రాసేదిరా అందరికీ. ఆమె గుర్తుగా పండుగ రోజు అత్తరు రాసుకోకపోతే ఎలా? ఆమె సమాధి దగ్గరకు వెళ్ళి దాని మీద 2 చుక్కలు చిలకరించొద్దు? అదేం అత్తరో కొంచెం వెతకరా అన్నాడు కొడుకుతో. ఆ రోజు నుంచి కొడుకు రకరకాల అత్తర్లు తెప్పిస్తూనే ఉన్నాడు. హుస్సేన్ తిరస్కరిస్తూనే ఉన్నాడు. అసలు ఆ అత్తరును ఎలా వర్ణించి చెప్పి దుకాణం నుంచి కొనాలో హుస్సేన్కు అర్థం కావడం లేదు. అది రాత్రిపూట విచ్చుకున్న పొగడ పువ్వులా అనిపిస్తుంది ఒకసారి, ఒక మొక్క నిద్రలేచినట్లు అనిపిస్తుంది మరొకసారి, స్వర్గపు తలుపు తెరచడమే అనిపిస్తుంది చాలాసార్లు. గులాబీ రెక్కలలో చందనపు తడి కలిపి చేశారా అనే సందేహమూ వస్తుంది. దానిలో వట్టివేరు సుదీర్ఘ శ్వాస ఉంది. రాత్రిపూట విరబూచే అరుదైన మోతియా పువ్వు వాసన కూడా ఉంది. జైనబ్ రాసే అత్తరు వాసన కేవలం ముక్కుతో కానీ కంటి మాటుతో కానీ
పసికట్టేది కాదని, మనసుతో పొందే అనుభవం అని ఇప్పుడు మెల్లగా అర్థమవుతూ ఉంది. పండుగ రోజు రానే వచ్చింది. పాత బస్తీ దారులన్నీ తెల్లని పైజమా జుబ్బాలతో నిండిపోయాయి. మక్కా మసీదు చుట్టూ తెల్ల పావురాలు మోగినట్టుగా ఉందా సన్నివేశం. పండగ నమాజు కోసం కొత్త జుబ్బా పైజమా తొడుక్కున్న హుసేన్ భార్యకు ఇష్టమైన ఆకుపచ్చ టోపీ పెట్టుకున్నాడు. నమాజుకు బయలుదేరుతుంటే కొడుకు వచ్చి, అత్తరు రాసుకో అబ్బా అని సీసా ముందుకు చాచాడు. ఏం అత్తరు అది? ఇవాళ వేరే వాసన నన్ను తాకకూడదు అని బయలుదేరాడు. నమాజు తర్వాత ఆ వేల మంది మధ్య నుంచి వేగంగా నడుస్తూ భార్య సమాధి ఉన్న చోటుకి నడిచాడు. సమాధిని గుర్తుపట్టడానికి పలకం వేయించడం వల్ల మాత్రమే కాదు, తోచినప్పుడల్లా అక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల దాన్ని అంత పెద్ద వాటికలో వెంటనే గుర్తుపట్టగలడు. భార్య సమాధి. నిలబడి దువా చేశాడు. సమాధిని మృదువుగా తాకి ఈద్ ముబారక్ చెప్పాడు. ఎంత తేలిగ్గా, ఎండ తేలిగ్గా ఉండడం వల్ల అక్కడ అలాగే నిలుచున్నాడు. జైనబ్ ముఖం స్మృతిలో రూపు కట్టింది. ఒక రంజాన్కు నమాజుకు టైం అయిపోతుందని తొందరగా అత్తరు రాయమని హంగామా సృష్టించాడు. వంటగదిలో ఉన్న జైనబ్ చిన్నపుచ్చుకుంటూ వచ్చి, ఎందుకండి నన్ను అవమానిస్తారు అంది. నేనేం అవమానించాను అన్నాడు డంగైపోయి. మరి నేను లేనప్పుడు లేననుకుని నేను అత్తరు రాయకపోతే పరిమళమే లేదని అనుకుంటున్నారంటే మీరు నన్ను పూర్తిగా ప్రేమించలేదనేగా. ఏం మాట్లాడాలో తెలియక వెర్రిముఖంతో నెత్తిగీరుకున్నాడు. ఆమె చిరునవ్వుతో కుడి చెవి వెనుక చూపుడు వేలు అద్దింది. ఎందుకనో హుసేన్కు అది గుర్తుకొచ్చి పెదాల మీద చిరునవ్వు మొలిచింది. ఈసారి ముక్కును సుతారంగా ఎగబిలుస్తూ, జైనబ్ నా బేగం ఈద్ ముబారక్ అంటూ కళ్ళు మూసుకున్నాడు. గాలి వీచినట్లే అనిపించింది. ఆ అత్తరు వాసన కమ్ముకున్నట్లుగా కూడా అనిపించింది. ఇంటివైపు అడుగులు వేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఉత్సాహంగా అరుస్తున్నాడు కొడుకు. నాన్న, షమీంకు అమ్మ అత్తరు బాటిల్ దొరికింది. చెక్క బీరువాలో అడుగు అరలో భద్రంగా దాచి ఉంది. దాని మీద పేరు కూడా ఉంది, చెప్పనా? హుసేన్ పెదవుల మీదకు మళ్ళీ చిరునవ్వు వచ్చింది. చుట్టూ అపురూపమైన వాసన అతన్ని కమ్ముకునే ఉంది. వద్దురా, ఆ సీసాని పారి. దాని పేరు ఎప్పటికీ నాకు చెప్పొద్దు. అవతల ఒక నిమిషం తర్వాత సరే అన్నాడు కొడుకు. హుసేన్ జైనబ్ వంతు ఖీర్ కూడా తనే తినడానికి ఇంటికి బయలుదేరాడు. చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ కథ. మనం ప్రేమించిన మనుషులు మనతో లేకపోయినా వారు అందించిన ప్రేమ పరిమళాలు ఎప్పుడూ మన చుట్టూ కమ్ముకునే ఉంటాయి అని ఎంత అందంగా ఈ కథని చెప్పారో శ్రీవుహ గారు. అత్తర్ అనే కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి సాహితీ జగత్తు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.